నువ్వు శోధనలోంచి వెళుతున్నావు, నువ్వు శ్రమలోంచి వెళుతున్నావు, అది తాత్కాలికమైంది. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నువ్వు అనుకుంటున్నావు దేవుని ఆలోచనలు కూడా చెడ్డ ఆలోచనలు, అసలు నీ రాజ్యానికి పనికిరాను ప్రభువా. దేవుడు అంటున్నాడు అది నీ ఆలోచన కాదు. ఒక విధంగా నీ మనసు మీద అపాధి రాస్తున్నాడు, తలంపులు పెడుతున్నాడు. నువ్వు అనుకున్నావు ప్రభు ఇంకా చాలు, నేను యోగ్యుడిని కాదు. ప్రభు అన్నాడు నువ్వు యోగ్యురాలు కాదు, కానీ రక్తము చేత నిన్ను యోగ్యురాలుగా చేశాను. హల్లెలూయా. జీవితంలో నూతన దినాలు ఉన్నాయి, దేవుడు ఆశీర్వదించే దినాలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెట్టింపును దేవుడు ఇచ్చేటువంటి దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. దానిని పోగొట్టుకున్నాను, దాన్ని దేవుడు చేస్తాడు. రెట్టింపుని దేవుడు మరల ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దూరం దూరం జరుగుతున్నావా, కోసరి కోస దూరం అంటూ దూరం దూరం జరుగుతున్నావా? దేవుడు అంటున్నాడు లేదు, నీకు సమీపంగా వస్తున్నాను, నీకు సమీపంగా ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను.